మీకు బీపీలు, షుగర్లు, అల్సర్లు తెచ్చిన పార్టీ. అందరికీ బీపీలు, షుగర్లు బ్రహ్మాండంగా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏమనాలన్నమాట, మాజీ అనాలనా, రిజైన్ చేస్తున్నారు కదా. రీజన్ ఎందుకు చేస్తాను నేను? అన్యాయం చేస్తుందండి. నేను పార్టీ చేస్తలేదు కదా. వాళ్ళు సస్పెండ్ చేసేదాకా ఎందుకన్నా? వాని బ్యాడ్ లక్గా నన్ను సస్పెండ్ చేసిండా, వదిలేసిన పతంగి లెక్క తిరుగుతా. కాదని ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఉండగలుగుతామా రాజకీయాలల్లో? ఉన్న నిజాలు బయట పెడతా. వీడెవరు సపోర్ట్ చేస్తలే మీకు. సపోర్ట్ చేసేవాడు అంటే నిన్నమ్మడ పార్టీలోకి వచ్చినాడు కదా, ఇది మా పార్టీ. కాదన్నా, రేవంత్ అన్నని 2014లో నువ్వే శిలాపలకం చేయించినావు అని. కొట్లాడతాడు అనుకున్నాం కానీ మా లాంటి వాళ్ళని ముంచుతాడని మాకు తెలియలే. నాకు రేవంత్ అన్న నచ్చాడు, 100% నచ్చాడు. కార్యకర్తలను ఎప్పుడు కూడా చెప్పులు లెక్కనే చూస్తాడు. కుల రాజకీయాలు ఏమైనా జరుగుతుందన్న కాంగ్రెస్? ఎందుకు జరిగాయి? బరాబర్ జరుగుతాయి. పక్క రాష్ట్రంలో మంగళైన కదా సీఎం, ఈ రాష్ట్రంలో మంగళూరుల పరిస్థితి ఏంది? ప్రియాంక రెడ్డిని చంపిన వాళ్ళని విత్ ఇన్ 10 days లో చంపేసారు. శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు చంపుతలేరు? అగ్రకులమన 26 ఏళ్ల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు. ఖర్గే గారితో మంచి రిలేషన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడు ఇది హైకమాండ్ తీసుకుపోదాము అని? కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ చెప్పిన ఓసారి టికెట్, అసలు ఓసారి మేము ఎమ్మెల్యే టికెట్ వచ్చి గెలిచినాక కూడా అసలు నేను ఎమ్మెల్యే అయినా అనుకోవాలి, కానీ అయితమన్న నమ్మకం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉస్మానియా యూనివర్సిటీలో 9 మందికి పదవులు ఇచ్చింది. ఇలా మన పార్టీ ఎవరికి ఇచ్చింది? ఇలా మీ సొంత పైసలు పెట్టుకొని ఏమి ఇచ్చింది కాంగ్రెస్ అంతగానం? కాంగ్రెస్ ఏమి ఇవ్వలేదు, కాంగ్రెస్కి మేము చాలా ఇచ్చాం. మీరు లీడర్ అంటారా, మిమ్మల్ని మీరు పొలిటీషియన్గా అనుకుంటారా? మంచి నాయకుడిని అనుకుంటున్నాను నేనైతే. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి జెండాలు తెచ్చినప్పుడు మీ పార్టీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారా? టైం వచ్చినప్పుడు కొడతారు. కేసీఆర్నే కొట్టిరు, ఇక కొట్టడం పెద్ద ఇష్యూ కాదు.